హాయ్ హలో నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ప్రతిరోజు గుడికెళ్ళి వచ్చే అలవాటున్న ఒక 50 ఏళ్ల మహిళ గుడికి వెళ్ళడం మానేసి ఈత నేర్చుకోవడం కోసం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది. అది చూసిన ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపోయి, ఇదేమిటండి, ఉన్నట్టుండి మీరు ఈత నేర్చుకుంటున్నారే, ఏమిటి కారణమని అడగనారంభించారు. దానికి ఆవిడ, మా ఇంట్లో నా కొడుకు కోడలు మాట మాట్లాడుకునే సమయంలో నా కోడలు మా వాడిని, ఏమండి, నేను మీ అమ్మ ఒకేసారి లోతుగా ఉండే నీళ్ళలో పడిపోతే మీరు ముందు ఎవరిని కాపాడతారని అడుగుతుంది. ఆ మాటలు విన్న నేను మా అబ్బాయిని ధర్మ సంకటమైన పరిస్థితుల్లోకి ఎందుకు పడేయడమని అనుకుని నేను ఈత నేర్చుకుంటున్నానని చెబుతుంది. మరి కొంతకాలం తర్వాత అలాగే మాట్లాడుకుంటూ మళ్ళా వాళ్ళిద్దరూ గొడవపడి మళ్ళీ ఆమె కోడలు అలాగే అదే ప్రశ్న వాళ్ళ అబ్బాయిని అడుగుతుంది. నేను మీ అమ్మ లోతైన నీళ్ళలో పడితే ముందుగా మీరెవరిని కాపాడుతారని అది విన్న ఆమె కొడుకు, ఒకవేళ మీరిద్దరూ ఒకేసారి నీళ్ళలో పడితే నేను నీళ్ళల్లోకి రావలసిన అవసరమే లేదంటాడు. ఎందుకంటే మా అమ్మ నిన్ను కాపాడుతుంది, ఆమెకిప్పుడు ఈత బాగా వచ్చు అని అంటాడు నవ్వుతూ. అది విన్న భార్య, అదేం కుదరదు, నువ్వే నీళ్లలోకి వచ్చి మాలో ఎవరో ఒకరిని కాపాడాలంటే ముందుగా ఎవరిని కాపాడతారని అడుగుతుంది. అలా అయితే నువ్వే మునిగి చస్తావంటాడు. ఎందుకంటే నాకేమో ఈత రాదు, మా అమ్మకి ఈత వచ్చు కాబట్టి ఆవిడ నీకన్నా ముందు నన్నే కాపాడుతుంది అని చెప్పడంతో అది విన్న భార్య ఆ తల్లి కొడుకుల వైపు కోపంగా చూసి ముఖం తిప్పుకుని ఉంటే, అప్పుడు ఆమె భర్త దగ్గరకెళ్ళి, ఓసి పిచ్చిదానా, ఈ ప్రపంచంలో ఏ కొడుకైనా వాడెంత పనికి మాలిన వెధవైనా తల్ల పెళ్ళామా ఎవరినో ఒకరిని నువ్వు కోరుకోవాలని భార్య గొడవ పడితే ప్రతి కొడుకు తల్లి వైపే ఉంటాడు. రేపు నీ కొడుకైనా అంతే. ఎందుకంటే నాకంటూ ఏమీ లేని ఈ లోకంలో తన శరీరాన్ని రక్త మాంసాలను ధారపోసి సృష్టించి నా కోసం తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడే తల్లిని కాదని పెళ్ళాం వైపు ఏ కొడుకైనా వెళ్ళాడంటే, అలా వెళ్ళిన వాడి విషయంలో ప్రతి భార్య చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పూజించాల్సిన తల్లినే కాదన్న వాడు మధ్యలో వచ్చిన భార్యను ప్రేమగా ఎలా చూడగలడు? తల్లిని గౌరవించేవాడే భార్యను ప్రేమించగలడు. రేపు నీ విషయంలో కూడా నీ కొడుకు ఇదే చేస్తాడు అని తన భార్యకు చెప్పి తన మనసులోని చెడ్డ ఉద్దేశాన్ని మారుస్తాడు. మిత్రమా, ఇదే ప్రశ్న మీ భార్య మిమ్మల్ని అడిగితే మీరు ఎలా రెస్పాండ్ అవుతారో, తల్లినా భార్యనా ఎవరిని కాపాడుతారో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం మాతృదేవో భవ. జై హింద్.